నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. దేశీయ స్టాక్ మార్కెట్లలో అంతర్లీనంగా సానుకూల ధోరణి కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బలమైన జూన్ త్రైమాసిక ఫలితాలు, ముడి చమురు ధరలు తగ్గడం, స్థిరమైన రూపాయి మారక విలువ, విదేశీ మదుపరులని కొనుగోళ్లు కొనసాగుతూ ఉండడం అందుకు కలిసి రావచ్చు. అయితే పశ్చిమాసియాలో యుద్ధం చుట్టూ నెలకొన్న పరిస్థితులు గురించి కన్నెయ్యాలని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఎటువంటి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానికోసం ప్రైమ్ లైన్ ప్రత్యేకంగా మీకోసం ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడే ముందు ఒక సూచన తప్పనిసరిగా ఏంటంటే, స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. 2 నెంబర్స్ చూసి 2 స్టాక్స్ మాత్రమే అడగండి. 2 స్టాక్స్ అడిగితే మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. సో 2 స్టాక్స్ అడిగి ఏంటంటే స్పెల్లింగ్ కూడా చెప్పండి. అలాగే ఏంటంటే మేము లైవ్ చాట్ బాక్స్ తీసుకుంటాం, టెలిఫోన్ కాల్స్ తీసుకుంటాము. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు ఓన్లీ మొబైల్లో మాట్లాడండి, టీవీని మ్యూట్ చేయండి, అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాట్లాడవద్దు. సో దయచేసి ఈ సూచనలు పాటిస్తారని ఆశిస్తూ ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ గెస్ట్ని ఆహ్వానించేద్దాం. నమస్తే మేఘ వెంకట గారు. సార్ మ్యూట్లో ఉన్నారా? లేదు సార్, నేను మాట్లాడుతున్నాను. సార్ యూఆర్ ఆడిబుల్ నౌ సార్. గుడ్ మార్నింగ్ వెంకట గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ వెల్కమ్ టు ప్రోగ్రామ్ వెంకట గారు. సార్ ఫస్ట్ బ్రీఫ్ చెప్పండి, స్టాక్ వాచ్ చెప్పండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. రైట్ సార్, ఈ రోజు మార్కెట్ చూసుకుంటా ఉంటే కొద్దిగా ఫ్లాట్ ఓపెనింగ్ అనే కనిపిస్తుందండి. ఓవరాల్ గా చూసుకుంటే మనకి లాస్ట్ వీక్ చూసుకుంటే ఎక్కడ ఓపెన్ అయిందో దాదాపు అక్కడే క్లోజ్ అయిందండి. సో లాస్ట్ వీక్ నిఫ్టీ వచ్చేసి 24,572లో ఓపెన్ అయితే 24,570లో క్లోజ్ అయింది. సో లాస్ట్ వీక్ చూసుకుంటే మనకి పాజిటివ్ మూవ్మెంట్ అనేది ఏం కనపడలేదు. అంటే టెక్నికల్గా మాట్లాడాలంటే వీక్లీ డోజీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో డోజీ క్యాండిల్ అనేది ఇండెసివ్ క్యాండిల్, అంటే మూమెంటం ఎటువైపు అయినా ఈ వీక్ ట్రిగ్గర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని దాని మీనింగ్. సో అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా ఎటువైపు అయినా ట్రిగ్గర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మనం చూసుకుంటే ఒక చిన్న స్వింగ్ హైలో డోజీ లాగా వచ్చిందండి వీక్లీలో చూసుకుంటే. ఓకే. సో టెక్నికల్గా మాట్లాడు. సో జనరల్గా మనం అందరికి అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే ఈ వారం మనం గమనించాల్సింది ఏంటంటే, మెయిన్గా మనకి సిపిఐ డేటా అండ్ డబ్ల్యూపిఐ డేటా ఉందండి మన ఇండియాకి సంబంధించి. వేరే కంట్రీస్కి చాలా డేటాలు ఉంటాయండి, వాళ్ళకి ఏదో జాబ్ ఇది మన అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. యూఎస్ వాళ్ళకి ఎన్ని పక్కన పెట్టేద్దాం, వేరే కంట్రీస్ మనకి ఎందుకు. కానీ మన దేశానికి సంబంధించి చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆగస్టు 12 and 14 వచ్చే డేటాలు మన మార్కెట్ మీద బాగా రిఫ్లెక్ట్ చేస్తాయి. సో దీని మీద మార్కెట్ అయితే కొంచెం అంటే పాజిటివ్గానే ఉంది. ఈసారి పాజిటివ్గానే రావచ్చు అన్నట్లుగానే ఉంది. కాబట్టి కొంచెం మార్కెట్లో అయితే ఈ వారం పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. అలాగే దాదాపుగా ఈ వారంలో చాలా మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. అంటే నిఫ్టీ 50కి సంబంధించిన కంపెనీ రిజల్ట్స్ కూడా దాదాపు ఎండ్ అయిపోతాయి ఈ వారంతో. ఓకే సార్. సో దాని మీద కూడా మనం చూసుకోవాలండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ వారం మనకి మెయిన్గా ఈ సిపిఐ అండ్ డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, అలాగే రిజల్ట్స్, వీటి మీదే మార్కెట్ మూమెంటం అనేది ఉందండి. ఇంకా గ్లోబల్గా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎలాగో ఉందనుకుంటే అది కామన్గానే జరుగుతూ ఉంటుంది. అలాగే దీంతో పాటుగా మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, అంతకు ముందు వరకు కూడా మనకి ఎఫ్ఐఎస్ విపరీతంగా బయటకు వెళ్ళిపోయారు మన దగ్గర నుంచి, అవుట్ఫ్లో ఎక్కువైంది. అయితే లాస్ట్ 2 weeks నుంచి కూడా ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ ఎక్కువ వచ్చినాయండి మనకి. సో కంటిన్యూస్గా సెకండ్ కన్సిడర్ వీక్ లాస్ట్ వీక్ కూడా మనకి దాదాపుగా 2,900 కోట్లు నెట్ షేర్స్ బయింగ్లో ఉన్నారు. సో అంతకుముందు వచ్చేసి 5,950 కోట్లు బయింగ్లో ఉన్నారు. వీటితో పాటుగా మనకి ఎలాగో డిఐలు బై చేస్తూ ఉంటారు. సో ఇప్పుడే మనకి ఎఫ్ఐఎస్ అనేది ఇన్ఫ్లోస్ వస్తున్నాయండి, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అంటే మన మార్కెట్ల మీద వాళ్ళ పాజిటివ్ ఒపీనియన్ ఇది అనేది వచ్చింది. సో ఇది ఒకటి మనం ఆలోచించాలి. రెండోది వచ్చేసి ఐపీఓస్ అండి. ఐపీఓస్ దాదాపుగా 9 కొత్త ఐపీఓస్ రాబోతున్నాయండి. 7,700 కోట్లకు సంబంధించి 9 కొత్త ఐపీఓస్ అయితే వస్తున్నాయి. సో ఇవి కూడా మనం కొద్దిగా వాచ్ చేయాలండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ వారం కొంచెం పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్టాక్ వాచ్ కనుక చూసుకుంటే ఈ రోజు వరకు అడ్వాన్స్ ఎంజైమ్, సెల్లో గోల్డ్, ఎఫ్కాన్స్, వీటితో పాటుగా మనకి జాగిల్ ప్రీపెయిడ్, వేదాంత అల్యూమినియం, జూనిపర్ గ్రీన్ ఎనర్జీ, గ్లాండ్ ఫార్మా, అలాగే రాజ్వెల్ టెక్ సిస్టమ్స్, వీటిల్లో స్టాక్ యాక్షన్ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ అయితే కూడా కనిపిస్తున్నాయి అనమాట. నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ లెవెల్స్ కనుక చూసుకుంటే మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం, లోవర్ సైడ్గా 24,500 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో 24,500 కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం నెక్స్ట్ ఇమీడియట్గా చాలా స్పీడ్గా 100 నుంచి 150 పాయింట్లు డ్రాప్ అయిపోతుందండి. అలాగే అప్ సైడ్ చూసుకుంటే మనకి 24,800 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపిస్తుంది. సో అయితే రీసెంట్గా చూసుకుంటే మనకి
ఇప్పుడున్న డేటా ప్రకారం చూసుకుంటూ ఉంటే ఎస్ సార్. ఎఫ్ఐఎస్ ఎక్కువగా 24,550 నుంచి 24,600 కాల్స్ దగ్గర ఎక్కువగా కాల్ రేటింగ్ అనేది చేశారండి. సో ఇక్కడ కాల్స్ కనుక అన్వైండింగ్ అయితేనే మనకి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో టెక్నికల్గా ఎవరైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొద్దిగా ఈ కాల్ అన్వైండింగ్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. స్పీడ్గా కనుక మనకి 24,550 నుంచి 24,600 దగ్గర కాల్స్ అన్వైండింగ్ జరుగుతుంది అంటే మాత్రం ఎస్ సార్. చాలా స్పీడ్గా మార్కెట్ అనేది 24,800కి వెళ్ళిపోతుంది. సో టెక్నికల్గా ఎవరైనా అబ్జర్వ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ పాయింట్ని అబ్జర్వ్ చేసుకోండి. రైట్ సార్ మూర్తి గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్, టెక్నికల్గా అప్డేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో కాలర్స్ తీసుకుందాం సార్. ఫస్ట్ కృష్ణ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. కృష్ణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఫెడరల్ బ్యాంకు 358లో ఉన్నాయి సార్, అండ్ 7 lakhs 320లో ఉన్నాయి సార్. ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి షార్ట్ టర్మ్. సెకండ్ అండి సువెన్ లైఫ్. ఫెడరల్ బ్యాంక్ ఎంతలో ఉన్నాయి సార్? 358 సార్. 358. దాదాపుగా మీ ప్రైస్ దగ్గరే ఉందండి, 356. సో దాదాపు ఇవి అన్నీ కూడా అంటే పిఎస్యూ బ్యాంక్స్ ఈ వారం పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మనకు శుక్రవారం వచ్చిన ఎస్బీఐ రిజల్ట్స్, ట్రంపింగ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. Yes. చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఎస్బీఐ ఇచ్చింది. సో ఈ వారం ఎస్బీఐ పిఎస్యూ బ్యాంక్స్ అన్నింటినీ కూడా లీడ్ చేసే దిశగా కనిపిస్తోంది. కాబట్టి పిఎస్యూ బ్యాంక్స్ ఈ వారం అన్ని కూడా పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఫెడరల్ బ్యాంక్ కూడా చాలా పాజిటివ్గా ఉంది, హోల్డ్ చేయండి. అలాగే డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు, ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయండి. 14th ఆగస్టున డివిడెండ్స్ ఎక్స్ డివిడెండ్ డేట్ కూడా ఉంది. సో నెక్స్ట్ ఈ 370 మార్క్ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్తుందండి ఫెడరల్ బ్యాంక్, హోల్డ్ చేసుకోవచ్చు. ఎస్ అలాగే సువెన్ లైఫ్ సైన్సెస్ ఎంతలో ఉన్నాయన్నారు? 320 సార్. 320. 320. ఓకే, దాదాపు మీ ప్రైస్లోనే ఉంది సార్. ఎప్పుడు తీసుకున్నారు? ఫ్రైడే తీసుకున్నారా? అవును సార్. ఓకే, సో 1 డేలోనే అడిగేస్తున్నారు, పెద్దగా మూమెంట్ ప్రైస్ లేకుండా. హోల్డ్ చేయండి, పర్వాలేదు, హోల్డ్ చేయండి. సువెన్ లైఫ్ సైన్సెస్ చాలా పాజిటివ్గా ఉంది. టెక్నికల్గా 300 మార్క్ని క్రాస్ చేసుకుని పైకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్ ఐస్ 370ని క్రాస్ చేసుకుని పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది, హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్. రైట్. ఎస్ సార్. సార్ వెంకటరెడ్డి గారు అండి, విశాఖపట్నం. సార్ నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్తే అండి వెంకట గారు. చెప్పండి. నమస్తే అండి. సార్ ఏం లేదండి, ఎన్బిసి స్టాక్స్ 155 కొన్నాను సార్ నేను. అది యావరేజ్ చేయనా లేదంటే బయటకు వచ్చానా అనేసి ఆలోచిస్తున్నాను. అదొకటి. జిందాల్ వైడ్ ఏమైనా పెరుగుతుందా సార్? జిందాల్ వరల్డ్ అండి. ఓకే, ఎంతలో తీసుకున్నారు సార్ జిందాల్? సార్ అది 38 రూపీస్ ఎంతో ఉందా? 39 రూపీస్ సార్. పెరుగుతుంది సార్. 41 దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉంది. 41 పైన క్లోజ్ అవ్వాలి. సో రీసెంట్గా కూడా 41 క్రాస్ అయి పైకి వెళ్ళింది కానీ క్లోజ్ అవ్వలేకపోయింది. ఆ రోజు కూడా 40.41లో క్లోజ్ అయింది, ఏదైతే 3 ఆగస్టున మనకి పెరిగినప్పుడు కూడా. సో 41 పైన క్లోజ్ అయితే జిందాల్ వరల్డ్ వైడ్ పైకి వెళ్తుందండి. హోల్డ్ చేయండి సార్, పాజిటివ్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఎన్సీసీ బాగా టైట్ కన్సల్టేషన్లో ఉందండి, హోల్డ్ చేయండి సార్. మీరు 155లో తీసుకున్నారు, ప్రస్తుతం 145లో ఉంది. ఒకవేళ కిందకి 140 ఆ లెవెల్స్ వరకు కనుక వస్తే యావరేజ్ కూడా చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా టైం ఏమంటే ఒక 3 to 6 months టైం ఇస్తే మళ్ళీ మీరు 180, 185 లెవెల్స్ అయితే చూస్తారండి. హోల్డ్ చేయండి సార్. ఎస్ సార్. సార్ అనిల్ గారు అండి, పాల్వంచ. అనిల్ గారు గుడ్ మార్నింగ్. సార్ నేను లీడ్ మ్యాక్స్ ఇన్ఫ్రా 1350 తీసుకున్నాను సార్. అదొకటి హిందుస్థాన్ కాపర్ 510లో తీసుకున్నాను. చెప్పరా ఒకసారి ఒకసారి మళ్ళీ చెప్పరా? హిందుస్థాన్ కాపర్ 1350 తీసుకున్నాను. ఇంకోటి అండి హిందుస్థాన్ కాపర్ 510లో తీసుకున్నాను సార్. క్లీన్ మ్యాక్స్ ఎనర్జీ ఇన్ఫ్రా 1350లో తీసుకున్నాను సార్. క్లీన్ మ్యాక్స్ ఎనర్జీ ఇన్ఫ్రా వినపట్టలేదు సార్ సరిగ్గా. క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ అండి. అదే సార్. ఓకే, 1350 అన్నారు. 1350లో తీసుకున్నారు. కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది సార్ క్లీన్ మ్యాక్స్. ప్రస్తుతం 1323లో ట్రేడ్ అవుతుంది. కొంచెం డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. సో లోవర్ లెవెల్లో నేను సపోర్ట్ చెప్తానండి. సో 1240 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి లోవర్ లెవెల్లో. సో కొద్దిగా ఇది వాచ్ చేస్తూ ఉండండి. 1240. అలాగే హిందుస్థాన్ కాపర్ ఎంతలో తీసుకున్నారన్నారు? 520యా సార్? 510 అండి. 510 హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. 536లో ఉంది, ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయండి. ఒకవేళ షార్ట్ టర్మ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే 590 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ వెంకట గారు సార్ స్మాల్. సో సార్ చాట్ బాక్స్ సార్ స్వర్ణలత గారు అడుగుతున్నారండి, కెన్ ఐ బై ఎస్కేఎఫ్ ఇండియా ఇండో ఎంఐఎం కరెంట్ లెవెల్స్ చెప్తారా? సెకండ్ అండి ఇండో ఎంఐఎం. ఓకే, రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీస్. కరెంట్ లెవెల్స్ కావాలన్నా సార్ ఫ్రెష్ ఎంట్రీ. ఓకే అండి. ఎస్కేఎఫ్
మనకి రిజల్ట్స్ ఉన్నాయండి 12 ఆగస్టు. రిజల్ట్స్ అయిన తర్వాత రిజల్ట్స్ బెటర్గా ఉంటే బై చేయండి. ప్రస్తుతం కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది కదా, రిజల్ట్స్ చూద్దాం, ఇంకో 2 రోజుల్లో రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి. ఇండో ఎంఐఎం రీసెంట్గా మనకి లిస్టింగ్ అయిన కంపెనీ అండి. ₹700 ఓపెన్ అయ్యి మనకి ప్రస్తుతం 867లో ట్రేడ్ అవుతుంది. ఏదైనా మీరు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్ అండి. అరౌండ్ 800 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్ అండి. ఎస్ సార్. సార్ చంద్రశేఖర్ గారండి, హోల్డ్ కేన్స్ టెక్నాలజీ 3,500లో హోల్డ్ చేస్తున్నారట, రిజల్ట్స్ వీక్గా ఉన్నాయి, కెన్ ఐ హోల్డ్ ఆర్ సెల్? 3,500 ఉంటుందండి. 3500. 3,500లో ఉన్నాయి, ప్రస్తుతం 3,856లో ఉన్నాయి. రిజల్ట్స్ మిక్స్డ్గా ఉన్నాయండి, వీక్గానే ఏం లేదు, మిక్స్డ్గా ఉన్నాయి. రెవెన్యూ అయితే బాగానే వచ్చింది. సో బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయిన స్టాకే కదండి. అంటే రీసెంట్గా చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి బాగా పడిపోయిన స్టాక్ అండి. Yes, sir. దాదాపుగా 7,680 దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయ్యి ప్రస్తుతం 3,856లో ఉంది. హోల్డ్ చేసుకోవచ్చు అండి విత్ స్టాప్ లాస్. ఓకే. సో 3,790 స్టాప్ లాస్ కింద మెయింటైన్ చేయండి. 3,790 కనుక బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే మంచి అప్సైడ్ టెక్నికల్ మూమెంటం అయితే అప్సైడ్ అయితే షిఫ్ట్ అయ్యి ఉంది టెక్నికల్గా. కాకపోతే రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ భయంతో కొంతమంది సెల్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకనే కొంచెం ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేద్దాం. 3,790 ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. హిట్ అవనంత వరకు ఇబ్బంది అనేది హోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ మనకి స్వింగ్లో చూసుకుంటే 4,470 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్ సార్. ఎస్ సార్. కళ్యాణి రెడ్డి గారండి, గుడ్ మార్నింగ్ సార్. న్యూజెన్ సాఫ్ట్వేర్ షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తారా? న్యూజెన్ సాఫ్ట్వేర్ షార్ట్ టర్మ్ టార్గెట్. ఓకే. సో వెరీ షార్ట్ టర్మ్లో అయితే మీరు 635 వరకు హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఎస్ సార్. సార్ లోకేష్ గారండి, అపోలో మైక్రో సిస్టమ్స్ రిజల్ట్స్ గుడ్ ఆర్ బ్యాడ్? షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటి? రెడ్డి ల్యాబ్స్ కూడా 1253లో ఉన్నాయి, హోల్డ్ ఆర్ సెల్? అపోలో మైక్రో సిస్టమ్ రిజల్ట్స్ అదే నేను లాస్ట్ టైం కూడా చాలాసార్లు చెప్పాను, రిజల్ట్స్ నెంబర్స్ చూడొద్దండి. సో నెంబర్స్ చూడకుండా మీరు ఏం చేయాలంటే గైడెన్స్ కూడా చూడండి. అలాగే మీరు ఇక్కడ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే రెవెన్యూ మాత్రం బాగానే పెరిగిందండి. ఇయర్ చూసుకుంటే 88% రెవెన్యూ పెరిగిందండి. సో అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్యాట్ కూడా 43% పెరిగింది. రిజల్ట్స్ అయితే బెటర్గానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అలాగే వాటికి ఉన్న ఆర్డర్ బుక్ కూడా చాలా బాగుంది, హోల్డ్ చేయండి. అపోలో మైక్రో సిస్టమ్స్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. రెండో స్టాక్ ఏంటండి? రెడ్డి ల్యాబ్స్ అంటే 1253లో ఉన్నాయట, హోల్డ్ ఆర్ యావరేజ్? ఓకే, 1253లో ఉన్నాయి, ప్రస్తుతం 1172లో ఉందండి. యావరేజ్ చేయండి సార్, యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఎస్. నారాయణ గారండి, ఎల్ఎన్టీ ఫ్రెష్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా లాంగ్ టర్మ్ కోసం? కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు సార్. ఎలాంటి 4056లో ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. ఎస్ సార్. సార్ కాలర్ అండి నాగార్జున గారు కుకట్పల్లి. సార్ గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ లాయిడ్ ఇంజనీరింగ్ ఎంట్రీ ప్రైస్ సార్ ఫ్రెష్. ఇంకోటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అంత రిజల్ట్స్ అంత బాగలేదు, హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా సార్? అంటే ప్రాఫిట్స్ లో బాగున్నాను, అది ఒక హెచ్బిఎల్ టెక్నికల్గా కూడా కొంచెం వీక్నెస్ చూపిస్తాను సార్. ప్రాఫిట్లు ఉంటే ఎగ్జిట్ అయిపోండి. రిజల్ట్స్ కూడా మన రిజల్ట్స్ కాదు, టెక్నికల్గా కూడా మనకు వీక్నెస్ అయితే కనిపిస్తుంది హెచ్బిఎల్ ఇంజనీరింగ్లో. ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోవచ్చు. లాయిడ్ ఇంజనీరింగ్ ఏంటి సార్ మీరు క్వశ్చన్ ఏంటి? తీసుకోవచ్చు అని అడుగుతున్నారా? కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి. మూర్తి గారు వారి క్వశ్చన్ అదే కదండి? అవునండి. కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు సార్ లాయిడ్ ఇంజనీరింగ్. ఎస్ సార్. రైట్. నారాయణ గారు అదండి సూచన. సార్ చంద్రమోహన్ గారు అండి, చాట్ బాక్స్ అండి. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. ప్లీజ్ టెల్ మీ which one is better, KVB or Karnataka Bank, and also tell me short term target for both. కరూర్ వైశ్య బ్యాంకు, రెండోది కర్ణాటక బ్యాంక్ అండి. కర్ణాటక బ్యాంక్. ఓకే. అవును సార్. కేటీకే బ్యాంక్. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటున్నారా? ఏది బెటర్ అంటున్నారు? రెండింటికి షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పంటున్నారు. రెండిట్లో కర్ణాటక బ్యాంక్ బాగుందండి, చాలా బుల్లిష్గా ఉంది. ఇప్పుడున్న ప్రైస్లో కూడా అంటే 310 రూపాయల్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. కరూర్ వైశ్య బ్యాంకు 345 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉండి డౌన్ అవుతుంది. కాబట్టి బాగానే ఉంది, టెక్నికల్గా బాగానే ఉంది, కానీ కంపేరిటివ్ చూసుకుంటే కర్ణాటక బ్యాంక్ బాగుంది, కరెంట్ ప్రైస్లో తీసుకోండి. రైట్ సార్. రైట్ సార్. సార్ కాలర్ అండి ముక్తార్ బాషా గారండి. సార్ నమస్కారం బాషా గారు. సార్ నమస్తే సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ Good morning. క్యూపిడ్ బిఎల్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు సార్? ఇంకొకసారి చెప్పండి. క్యూపిడ్ సార్, క్యూపిడ్ కుపిడ్ బిఎల్ సార్. బిఈఎల్ లాంగ్ టర్మ్ గా? ఎస్ లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఎస్, హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. కుపిడు కొద్దిగా మనకి 271 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ జోన్ కనిపిస్తుంది 271 దగ్గర. సో ఈ మార్క్ని అయితే కొంచెం చూడండి. ఫ్రైడే రోజున కూడా మీరు గమనిస్తే మనకి
264లో ఓపెన్ అయ్యి 239 వరకు కూడా వచ్చిందండి. సో డౌన్ అయింది, మళ్ళీ తిరిగి పైనకే క్లోజ్ అయింది. సో రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయండి, రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఇచ్చారు క్యూపిడ్. రిజల్ట్స్ వల్ల మనకి కొద్దిగా డౌన్ అయింది. బట్ 271 దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్ అయితే కనిపిస్తుంది. ఆ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే ఇంకా బాగా పైకి వెళ్ళిపోతుందండి. అలాగే బిఎల్ కూడా కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి, 400లో ఉంది. లాంగ్ టర్మ్గా ఈ రెండు హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ రైట్ సార్. సార్ అపర్ణ గారండి, నమస్తే మేడం. నమస్తే సార్. ఎస్ మేడం, చెప్పండి. అరవింద్ అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ ఫ్రెష్ తీసుకోవచ్చా సార్? కేవీబీ చెప్పేశారు ఇప్పుడే సార్. అవునా సార్, నేను న్యూస్లో ఉన్నాను. సరే పర్వాలేదు పర్వాలేదు, వినండి. చూద్దాం, చెప్తారు సార్. అరవింద్ ఇట్టండి. ఎందుకంటే అందరూ కరూర్ వైశ్య బ్యాంక్ అడుగుతున్నారు ఈరోజు. ఏమన్నా న్యూస్ ఉంటే మాకు కూడా చెప్పండి, ఎస్ మేము కూడా తీసుకుంటారు. సో ఎస్, అరవింద్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. కరెంట్ ప్రైస్లో తీసుకోండి అరవింద్. అలానే మనకి బుధవారం రోజున రిజల్ట్స్ కూడా ఉన్నాయి సార్, రిజల్ట్స్ బెటర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కరెంట్ ప్రైస్లో తీసుకోండి అరవింద్, టెక్నికల్ కూడా బాగుంది. కరూర్ వైశ్య బ్యాంక్ వచ్చేసి 345 దగ్గర ఇందాక చెప్పుకున్నాం, 345 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉందండి. సో 345 మార్క్ని క్రాస్ చేసిన తర్వాత తీసుకోండి కరూర్ వైశ్య బ్యాంక్. రైట్ అండి. ఎస్ సార్. సార్ కాల్ రండి, అనిత గారు, హైదరాబాద్. మేడం నమస్తే అండి. మేడం నమస్తే. ఎస్ మ్యామ్. నమస్తే. నా దగ్గర రీవో ప్యాక్ 277 లో ఉన్నాయండి. అది రిజల్ట్స్ అంత గ్రేట్ గా రాలేదు కదా, అది ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎంతకు వస్తే కొనుక్కోవాలి అనేది చెప్పండి. అలాగే ఇప్పుడున్న ప్రైస్ లో అండి కెనరా బ్యాంకు ఎంత వరకు హోల్డ్ చేయొచ్చు అంటే నా దగ్గర 127 లో 124 లో ఉన్నాయండి. రైట్. ఓకే. ఏజెస్ ఓపాక్ ఎంతలో ఉన్నాయి అన్నారు? 277 అండి. 277, 285లో ఉంది. రిజల్ట్స్ అయితే వీక్గానే ఉంది. 285 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. సో లాస్ట్ 3 days కూడా మనకి 285 మార్క్ చుట్టూతోనే గిరగిర తిరుగుతూ ఉంది. కొంచెం ఆ లెవెల్ని వాచ్ చేయండి. కొద్దిగా 285.30లో క్లోజ్ అయింది కాబట్టి కొంచెం ఏదైనా కిందకు వస్తే, అంటే 280 కనుక దిగిపోతే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. అంటే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి 280 కనుక దిగిందంటే. అదర్వైజ్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. 280 క్లోజింగ్లో చూడండి, క్లోజింగ్లో 280 కనుక కిందకి వచ్చేస్తుంది అని అంటే 3:20 ఆ టైంకి చూసుకుంటే 280 కనుక కిందకి వచ్చేస్తుంది అని అంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అదర్వైజ్ మీరు హోల్డ్ చేసుకుని ఉంచుకోవచ్చు, తిరిగి మళ్ళీ పెరుగుతుందండి. ఓవరాల్గా చూసుకుంటే బుల్లిష్ మోడ్లోనే ఉంది, కానీ కొంచెం షార్ట్ టర్మ్లో కొంచెం కిందకు వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, అందుకని చెప్తున్నాను. అలాగే కెనరా బ్యాంకు కొంచెం లాంగ్ టర్మ్గా హోల్డ్ చేయండి, 300 మార్క్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఎస్ మేడం, అదండి చాట్ బాక్స్. సార్ చంద్రశేఖర్ గారండి, కెన్ ఐ బై కాస్ట్రాల్ అండ్ సిగాల్ ఎట్ ప్రెజెంట్ ప్రైస్? కాస్ట్రాల్ అండ్ రెండోదండి సిగాల్ అండి, CIGALL. సిగాల్, CEI GALL. ఓకే రైట్ సార్. ఎస్ సార్. రెండు కూడా కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారా? కాస్ట్రాల్ తీసుకోవచ్చు సార్. ఎస్ సార్. 192 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది, పైన క్లోజ్ అయింది. కాస్ట్రాల్ తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ లో 215 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సీగల్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి కొంచెం వెయిట్ చేద్దాం సార్, టెక్నికల్ గా కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే 350 దాటిన తర్వాత కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఎస్ సార్. సురేంద్ర గారు అడిగారండి, రెండు చెప్పాం కానీ ఒకసారి మీరు చూడండి సార్. కుప్పిడ్ 104లో ఉన్నాయట. అలాగే ఏంటంటే హిందుస్థాన్ కాపర్ 557లో ఉన్నాయి. ఏం చేయాలి? హిందుస్థాన్ కాపర్ యావరేజ్ చేయండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం చెప్పాం, 270 దగ్గర కొద్దిగా 271 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది, కొద్దిగా మార్క్ని అబ్జర్వ్ చేస్తా ఉంది, హోల్డ్ చేయండి. సార్. ఆద్య గారండి, గుడ్ మార్నింగ్ సార్. గోల్డమ్ ఇంటర్నేషనల్, గోల్డ్ యామ్ ఇంటర్నేషనల్. ఎస్ సార్. అలాగే NSDL ఎంట్రీ ప్రైస్ చెప్తారా? రెండు ఫ్రెష్ ఎంట్రీయా? రెండు ఫ్రెష్ ఎంట్రీ సార్. సో గోల్డ్ లైమ్ ఇంటర్నేషనల్ వచ్చేసి 400 మార్క్ని క్రాస్ అయితేనే తీసుకోండి, అక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. NSDL వద్దండి, కొద్దిగా అవాయిడ్ చేద్దాం ప్రస్తుతానికి. ఎస్ సార్. సార్ శంకర్ గారండి, గ్రావిటా 1666లో ఉన్నాయి. అపోలో మైక్రోసాఫ్ట్ 430లో ఉన్నాయి. ఏం చేయమంటారు? అపోలో 430లో ఉన్నాయా? 430 సార్. అపోలో హోల్డ్ చేయండి. ఒకవేళ కిందకు వస్తే అరౌండ్ 380 నుంచి 390 కల్లా ఆ జోన్ కనుక వస్తే యావరేజ్ చేయండి. గ్రావిటీ ఎంత అన్నారు? గ్రావిటీ అండి 1666. హోల్డ్ చేయండి సార్ గ్రావిటాస్. 1750 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది, బట్ అది కూడా బ్రేక్ అయి పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. షార్ట్ టర్మ్లో మనకి 2100 మార్క్ని అయితే క్రాస్ చేస్తుంది, హోల్డ్ చేయండి. శ్రీ వెంకటేశ్వర కామ్ అండి, కిరి ఇండస్ట్రీస్ 450లో ఉన్నాయి. హోల్డ్ చేయాలా? ఏం చేయాలి? 450 హోల్డ్ చేయండి సార్. 427లో ఉంది, హోల్డ్ చేయండి. ఎస్ సార్. ఐమాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ది ఎట్లా ఉంటుందని ప్రశాంత్ గారు అడుగుతున్నారు. లాస్ట్ సార్, కొచ్చిన్ షిప్ యార్డ్ 2200లో ఉన్నాయట సార్.
ప్రైస్ వచ్చే అవకాశం ఉందా, ఎగ్జిట్ అవ్వాలా? కొచ్చిన్ షిప్ యార్డ్ 2200 సార్. యావరేజ్ చేసుకోండి ప్రస్తుతం. 1519లో ఉంది, యావరేజ్ చేయండి కొచ్చిన్ షిప్ యార్డ్. ఎస్ సార్. ఇంకోటి మ్యాక్స్ హెల్త్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా? మ్యాక్స్ హెల్త్ అండి. అవును సార్. సో మ్యాక్స్ హెల్త్ వచ్చేసి మనకి ప్రస్తుతం 1070 ఉందండి. ఇప్పుడే వద్దు సార్, కొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా 1090 దాటిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే వద్దు. ఎస్ సార్. సార్ జగన్ రెడ్డి గారండి, దీపక్ ఫెర్టిలైజర్స్ 1500లో ఉన్నాయి, డౌన్ అవుతుందా, ఏం చేయమంటారు? 1500లో ఉన్నాయి. అవును సార్. ఓకే, 1537 కొంచెం కిందకి, చాలా స్లైట్గా కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఒక 30-40 రూపాయలు కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. హోల్డ్ చేయండి, పర్వాలేదు. సార్ ప్రైస్ చెప్పలేదు. ఐటీసీ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు కృష్ణకుమార్ గారు. ఓకే, ఐటీసీ ఇప్పుడే స్లోగా పైకి వెళ్తోందండి. హోల్డ్ చేయండి, పర్వాలేదు. అంటే కొద్దిగా మీరు ప్రాఫిట్లోకి కొంచెం కనుక ఏదన్నా వస్తే ఎగ్జిట్ అయిపోండి ఐటీసీలో. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే నేను అసలు ఎవరికి చెప్పట్లేదండి ఐటీసీలో. ఎస్ సార్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మరి మీరు ప్రాఫిట్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, బట్ ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కొద్దిగా కిందకు వచ్చి మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. అరౌండ్ 590 దగ్గర మనకు సపోర్ట్ లెవెల్స్ ఉంది. సార్ కుమార్ గారండి, ప్రీమియర్ పాలిఫిల్మ్ లిమిటెడ్ అలాగేంటంటే రాజు ఇంజనీర్స్ రెండిట్లకు కూడా ఏంటి పొజిషన్ ఒక్కసారి చెప్పేస్తే? ప్రీమియం సార్ పాలిఫిల్మా? ప్రీమియం ఓకే. పాలిఫిల్మ్ చెప్పేసాను సార్, టైం అయింది. రాజు ఎస్ సార్. రాజు రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ అడిగారా? అవును సార్. రాజు అవాయిడ్ చేయండి, 51.68 ఉంది, అవాయిడ్ చేయండి, కొంచెం డౌనే వెళ్తుంది. ప్రీమియర్ కూడా ఇప్పుడే వద్దండి, కొంచెం డౌనే వెళ్తుంది, కిందకు వచ్చే ఛాన్సే ఉన్నాయి. 76 దాటితే కొంచెం బెటర్ అండి. షూర్ సార్, అలాగే అండి. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, గివింగ్ వాల్యుబుల్ అటెండెడ్ సో మెనీ కాల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సార్, థ్యాంక్స్ అలాట్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.